అలాగే చెవులు మూసుకో, నువ్వేమి వినలేవు. ఇలా అన్ని ఇంద్రియాలు క్లోజ్ అవ్వాలి. జస్ట్ క్లోజ్ దెమ్. ఎలా 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 చేస్తామండి, ఎలా క్లోజ్ చేస్తాం అన్ని ఇంద్రియాలను, ఎలా స్టాప్ చేస్తాము అంటే ఒకే ఒక సూత్రం. శ్వాస నిలిపేయాలి. ఒక క్షణం శ్వాస నిలిపేయాలి. ఒక క్షణం శ్వాస నిలిపేస్తే చాలు, ఇంద్రియాలన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకెక్కడ అప్పుడు ఇంద్రియాలన్నీ క్లోజ్ అయిపోయిన సెన్సెస్ ఏం లేవు. ఎక్కడ ఆ చీమ పాకుతుంది, ఎక్కడ ఉంది ఈ చీమ? సడన్గా నువ్వు రిమూవ్ చేసేస్తావు, దూరంగా ఎక్కడో దూరంగా ఉంది. అయితే ఓషో గారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే ఒక ఓల్డ్ ఫ్రెండ్, చాలా పెద్ద ఆయన, చాలా వయసులో చాలా పెద్దవాడు, ఓషో గారి కన్నా చాలా పెద్దవాడు. ఆయన మెట్ల 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 మీద నుంచి పడిపోయాడు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 3 నెలల వరకు మంచం దిగకూడదు అని చెప్పారు. 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, 3 months రెస్ట్ తీసుకోవాలి. అతను కాలు తిరిగి కాలు వాగే నోరు ఆగదు అన్నట్టు, మాట్లాడే నోరు ఆగదు అన్నట్టు అతను కష్టం అనిపించింది. సో నేను ఈ 3 నెలలు మంచం మీద పడుకోలేను, నువ్వు నా కోసం ప్రార్థన చేయి, నేను తొందరగా చచ్చిపోవాలని అన్నాడు. నేను రాయిలా పడి ఉండలేను. అందరూ చెప్తున్నారు ఇంకా కదలకూడదు, కదిలితే కష్టమని. అప్పుడు ఓషో గారు చెప్పారనమాట, ఓకే ఇది మంచి అవకాశం, కళ్ళు మూసుకో, నువ్వు రాయిలాగా ఊహించుకో, నేను రాయిని అయిపోయాను, నువ్వు రాయి అయిపోయావు. రాయి కదులుతుంది, కదలదు కదా, రాయిలా కదులుతుంది, నువ్వు రాయి అయిపోయావు, ఒక రాతి బొమ్మ అయిపోయావు, కళ్ళు మూసుకో, నువ్వు ఫీల్ అవ్వు, కళ్ళు మూసుకొని నేను రాయి అయిపోయాను, స్టాట్యూ అయిపోయాను, నేను ఒక విగ్రహం అయిపోయాను అని. అది ఎలా సంభవం అవుతుంది అని. ట్రై చేయవయ్యా, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇందులో ఏం చేయొద్దు, నువ్వు ఊరికే, నువ్వు చేయడానికి ఏమీ అక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు, ఒక 3 నిమిషాలు కూర్చో, ట్రై చేయి, 3 నిమిషాలు ట్రై చేయి, నేను ఇక్కడే కూర్చుంటానన్నాడు. ఫస్ట్ అతను పూర్వం ఎప్పుడు చేయలేదు. ఇలాంటి సిచ్యువేషను అసాధ్యమే అనిపించింది. సరే నువ్వు చెబుతున్నావు కదా, చూస్తానులే, కానీ నేను నమ్మట్లేదు ఏదో జరుగుతుందని చెప్పేసి. నేను ఒక రాయిలా ఊహించుకుంటే చచ్చిపోయినట్టుగా, ఒక చచ్చిపోయిన విగ్రహం లాగా చేస్తానన్నాడు. నేను కూడా ఏదో సంథింగ్ జరుగుతుంది. ఆ మనిషి అలాంటి వాడే, ఏదైనా పట్టుబడితే గట్టిగానే చేస్తాడు. అసాధ్యము చేస్తాడో చేయడో ఒక్కోసారి నాకు కూడా అనిపించలేదు. అలాంటి మరి మొండిగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి ఎలా చేయాలి? సరే 2 నిమిషాలు 3 నిమిషాలు గడిచిపోయాయి, కదలలేదు, ఏం జరగలేదు అనుకున్నాను. కానీ కళ్ళు తెరవలేదు అతను. 30 నిమిషాలు గడిచిపోయినా కళ్ళు తెరవలేదు. నేనేం చేశా, అతను రాయిలాగా అతను ముఖం గమనిస్తూ ఉన్నాను. ఆ ముఖం గమనిస్తుంటే ఏమైంది, అతను టెన్షన్ అంతా ఆ నుదుటి మీద ఉంటుంది, ఆ టెన్షన్ అంతా మాయమైపోయింది. ఆ ముఖ కవళికలు మారిపోయినాయి. సరే నేను బయటికి వెళ్ళిపోవాలి, ఇంకెంతసేపు కూర్చుంటాను, అతనేమో కళ్ళు తెరవటం లేదు. అతను ఎంతో సైలెంట్గా ఉన్నాడు, చచ్చిపోయిన వ్యక్తిలాగా అయిపోయాడు. బ్రీతింగ్ కూడా చాలా స్లోగా అయిపోయింది. నేను వెళ్ళిపోవాలి. సరే నేను బయటికి వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోయింది, నేను కళ్ళు తెరువు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. కళ్ళు తెరిచాడు. అద్భుతం జరిగింది.
నువ్వు నాకేం చేశావు అన్నాడు. నేనేం చేయలేదు ఆయన, నేనేం చేయలేదు. లేదు లేదు, నువ్వేదో చేశావు, ఇది చాలా అద్భుతం. నేను ఆలోచిస్తున్నప్పుడు నేను రాయిలాగా అయిపోయాను, ఒక విగ్రహంలాగా అయిపోయాను, రాతి విగ్రహంలాగా అయిపోయాను అన్నప్పుడు సడన్ ఫీలింగ్ వచ్చింది. నేను రాయిని కదా, నా చేతులు కూడా కదపడానికి అసాధ్యం అనిపించింది. నేను కళ్ళు తెరవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ కళ్ళు తెరవలేకపోయాను. రాయికి ఆ రాతి బొమ్మ కళ్ళు ఎలా తెలుస్తుంది? నేను తెరవలేకపోయాను. ఆ విధంగా అయిపోయాను నేను. నువ్వేమనుకుంటున్నావు అనిపించింది నాకు, నా లోపల అనిపిస్తుంది. ఓ పక్కన చాలా సమయం నేను అలా కళ్ళు మూసుకొని ఉండిపోయాను, కళ్ళు తెరవలేకపోతున్నాను. 30 నిమిషాలు అయిపోయినాయి. ప్రతి క్షణం అలా అయిపోతుంది. ఈ ప్రపంచం మాయమైపోయినట్టు అనిపించింది, నేను ఒక్కడే ఉన్నాను అనిపించింది. నా లోపల 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 నేను ఉన్నట్టు అనిపించింది. ఆ యొక్క నొప్పి మాయమైపోయింది. అంతకుముందు భరించలేని నొప్పి ఉంది, అందుకే నన్ను చచ్చిపోవాలనిపించింది. రాత్రి అయితే నిద్ర ఏం పట్టలేదు. ఆ మత్తు బిళ్ళ వేసుకున్నాను, మత్తు వచ్చేటట్టుగా నిద్ర మాత్రం వేసుకున్నాను. కానీ పెయిన్ మాయమైపోయింది. ఇప్పుడు పెయిన్ మాయమైపోయింది. ఇప్పుడు అంతకుముందు పెయిన్ చేయలేకపోయాను, ఇప్పుడు పెయిన్ మాయమైపోయింది, నొప్పి పోయింది. అది ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. దూరంగా పెయిన్ ఉంది, కానీ చాలా దూరంగా ఉంది. ఎవరికో ఆ పెయిన్, ఎవరికో, నాకు కాదు అనిపించింది. క్రమక్రమంగా అది ఆ నొప్పి దూరంగా వెళ్ళిపోయి మాయమైపోయింది. ఆ పెయిన్ అంతా మాయమైపోయింది. 10 నిమిషాలు ఆ పెయిన్ ఉంది. పెయిన్ వాజ్ నో మోర్. అక్కడ 10 నిమిషాల్లో ఆ పెయిన్ అంతా 10 నిమిషాల్లో ఆ నొప్పి మాయమైపోయింది. రాయి లాంటి శరీరమా రాయి అయిపోయింది, స్టోన్ బాడీ. నొప్పి ఎక్కడిది? ఈ సూత్రం ఏం చెప్తుందంటే, సెన్సెస్ డోర్స్ అన్నీ కూడా, ఇంద్రియాల యొక్క ద్వారాలన్నీ మూసేయండి అని. అంటే రాయిలాగా అయిపోయింది. ఈ ప్రపంచానికి నువ్వు లేవు. ఇంకా రాయికి ప్రపంచం ఎక్కడ ఉంది? నువ్వు ఈ ప్రపంచమే లేదు నీకు ఈ ప్రపంచం లేనప్పుడు నువ్వు కూడా నీ శరీరానికి కూడా లేవు. ఎందుకంటే అది నీ శరీరం నీది కాదు. ఈ శరీరం అంతా ప్రపంచాందే. ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలతో నిర్మితమైందే. నువ్వు ఈ ప్రపంచానికి లేవు, నువ్వు శరీరానికి లేవు. శివుడు అప్పుడు చెప్పాడు, దెన్ ఏం జరుగుతుంది? శివ సేస్ దెన్ అని. ఈ విధంగా జరుగుతుంది. ట్రై చేయండి, ఏదైనా చేయండి, ట్రై చేయండి. ఎప్పుడో చీమ పాకినప్పుడు నేను ధ్యానం చేస్తాను అంటే కాదు. ఏదో ఒక ఉదాహరణ తీసుకొని ప్రయత్నం చేయండి. సో యు ఆర్ లైయింగ్ ఆన్ యువర్ బెడ్, మంచమే పడుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఫీల్ అవ్వండి. శరీరం అంతా చల్లగా అయిపోయింది, శరీరం చచ్చిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. అప్పుడు ఏమవుతుంది? ఆ కోల్డ్, ఆ షీట్స్ అన్నీ పోయినాయి, మాయమైపోయినాయి. బెడ్ మాయమైపోయింది, బెడ్రూమ్ మాయమైపోయింది, ప్రపంచం అంతా మాయమైపోయింది. నువ్వు చచ్చిపోయావు, రాయి అయిపోయావు. సో అక్కడ బయట తిరుగుతున్నావు. ఆ కిటికీలోంచి బయట చూసాను, అక్కడ కిటికీ ఉన్నదంటే అది లేదు. అసలు నువ్వేం కదలలేకపోతున్నావు. నువ్వు ఆ కిటికీ నుంచి చూద్దాం అనుకున్నా, అది కదలలేకపోతున్నావు. యూ కెనాట్ మూవ్. ఆ విధంగా నీ లోపలికి నువ్వు విసిరబడతావు, నీ కేంద్రంలో నువ్వు చేరుతావు, నీ స్వస్థితికి నువ్వు చేరుతావు. అప్పుడు ఫస్ట్ టైం నీ యొక్క కేంద్ర స్థితిని, నీ యొక్క స్వస్థితిని, స్వస్వరూపాన్ని తెలుసుకుంటావు.
అప్పుడు నీ కేంద్రం నుంచి అన్నీ చూస్తావు. నువ్వు అపూర్వం ఉన్న మనిషిగా ఉండవు, ఇంకా సరికొత్త మనిషి అయిపోతావు. ఇది సెకండ్ టెక్నిక్. థర్డ్ టెక్నిక్ అంటే మొదటి శాస్త్ర సూత్రాలు 9 తర్వాత చెప్పుకునే ఈ 3 టెక్నిక్స్ థర్డ్ టెక్నిక్ వచ్చాము కూడా. సెకండ్ టెక్నిక్ అయిపోయింది. సరే, మంచమే పడుకున్నావు లేదా ఒక సీట్లో కూర్చున్నావు, నువ్వు వెయిట్లెస్ అయిపోవాలి. వెయిట్లెస్ అయిపో బియాండ్ మైండ్, మనసు లేని స్థితిలో ఈ శరీరం అంతా ఖాళీ అయిపోతుంది. భూమి ఆకర్షణ శక్తిని ఇంక ఉండదు అన్నట్టు. శివుడు ఏం చెప్పాడు? నువ్వు మంచమే పడుకున్నప్పుడు కానీ లేదా కూర్చున్నప్పుడు కానీ నీ శరీరం వెయిట్లెస్ అయిపోవాలి, మనసు శూన్యమైపోవాలి అన్నాడు. అక్కడ నువ్వు కూర్చున్నావు బాగా, నువ్వేమవ్వాలి? నాకు బరువే లేను, నేను నో వెయిట్. సమ్వేర్ ఎక్కడైనా సరే దెర్ ఇస్ వెయిట్, బట్ గో ఆన్ ఫీలింగ్ వెయిట్లెస్నెస్. నువ్వు బరువు ఉన్నావు, ఎన్నో కేజీల బరువు ఉన్నావు, అయినా కానీ నేను బరువు లేను అని ఫీల్ అవ్వాలి. అది వస్తుంది, ఆ యొక్క వెయిట్లెస్ స్టేటస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వెయిట్లెస్ అంటే ఆ యొక్క బరువు లేనిటువంటి స్థితి, తేలిక అయిపోయినటువంటి స్థితి, అలా గాలిలో తేలిపోతున్నటువంటి స్థితి వచ్చేస్తుంది. ఇంకప్పుడు నువ్వు శరీరం కాదు. బరువు దేనిది? శరీరాన్ని, నీది కాదు. నువ్వు బరువే లేవు. నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్స్ సైంటిస్టులు చాలా బాగా చేశారు. మనిషిని వెయిట్ చేశారు, తూచారు. మనిషి చనిపోయినప్పుడు వెయిట్ ఎలా ఉంది, బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, మనిషి చనిపోయిన తర్వాత వెయిట్ ఎంత ఉన్నాడు. ఇదో సంథింగ్ అంటే మనిషి బతికి ఉన్నప్పుడు ప్రాణము ఉంటుంది లోపల, నువ్వు ఉంటావు. నువ్వు పోయినప్పుడు శరీరం అలా పడి ఉంటుంది. బరువు తేడా ఉండాలి కదా అని ఆ సైంటిస్టుల ప్రయోగం. తీరా చూస్తే బరువు పెరిగింది తప్ప వెయిట్లెస్ అక్కడ ఏమి లేదు. వెయిట్ అనేది పదార్థాన్ని, ఆఖరికి సూర్యకిరణాలు కూడా బరువు ఉంటాయి, కానీ చాలా వెరీ 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 స్లైట్, మైన్యూట్గా బరువు ఉంటాయి, కానీ అవి డిఫికల్ట్ టు వెయిట్. అలాగని దాన్ని కూడా వారు ఆ తూకం చూసేశారు సైంటిస్టులు. ఆ సూర్యకిరణాలన్నీ ఒక 5 స్క్వేర్ మిల్లీమీటర్లు ఉన్నటువంటి గ్రౌండ్ మీద కేంద్రీకరించారు. అది ఎంత వెయిట్ అని అంటే మన ఎంట్రుక ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్. సూర్యరశ్మికి, సూర్యకిరణాలకి బరువు ఉంది, వాటిని తోచవచ్చు అని ప్రయోగం చేశారు ఆ శాస్త్రవేత్తలు. మరి శాస్త్రవేత్తలకి, సైన్స్కి కూడా అందనటువంటి వెయిట్లెస్ నువ్వు ఉన్నావు. అది మ్యాటర్ కాదు, నీలో ఉన్నది ఒక పదార్థం కాదు. 20 or 25 years ఈ యొక్క నథింగ్ ఎక్సెప్ట్ మ్యాటర్ ఈ ప్రయోగం చేశారు. 20 or 25 years వరకు దెర్ ఈజ్ నథింగ్ ఎక్సెప్ట్ మ్యాటర్. మ్యాటరే ఉంది, పదార్థమే ఉంది. అంటే అంటే తూకం తూయలేని, వెయిట్ చూడకుండా ఉండలేని పదార్థమే, అంతా పదార్థమే అనుకున్నారు. మనిషి చచ్చిపోయిన తర్వాత, శరీరాన్ని వదిలిపోయిన తర్వాత వెయిట్ ఖచ్చితంగా తేడా ఉంటుందని వారు భావించారు. కానీ తేడా ఏమీ లేదు. ఆఖరికి ఒకసారి చూస్తే మనిషి శవాన్ని తూకం చేశారు, సేమ్ వెయిట్ ఉంది. ఒక్కొక్కసారి ఇంకో సమస్య కూడా వచ్చి పడింది. బతికి ఉన్నప్పుడు అతని శరీరంలోకి ఏవి ప్రవేశించలేవు. చచ్చిపోయిన తర్వాత
ఇంకా బరువు పెరిగిన శరీరాలు ఉన్నాయి. కొత్త సమస్యలు వచ్చి పడినాయి. వెయిట్ ఏదైనా లాస్ అయిపోతుందేమో అంటే సేమ్ వెయిట్ ఉన్నది ఒకసారి చూస్తే, కొంత సమయానికి ఆ వెయిట్ ఇంకా పెరిగిపోయింది, విరుద్ధం అయిపోయింది. ఏం జరిగింది? వెయిట్ అనేది పదార్థం, బట్ యు ఆర్ నాట్ ఏ వెయిట్. నువ్వు ఉన్నావే, నీకు అసలు బరువే లేదు, నువ్వు పదార్థమే కాదు. ఇది ఎక్కడున్న విశేషం. ఈ టెక్నిక్ ఏంటంటే వెయిట్లెస్ అయిపోవడం అంటే అసలు నువ్వు ఆ వెయిట్లెస్ వైపుకి వెళ్ళిపో. నువ్వు ఆ గ్రహించు. ఏ భారము లేని వాడివి నువ్వు, వెయిట్లెస్. నాట్ ఓన్లీ కన్సీవ్ బట్ ఫీల్ దట్ యువర్ బాడీ హ్యాస్ బికమ్ వెయిట్లెస్. అయితే నువ్వు వెయిట్లెస్ బాగానే ఉంది అయినా, కానీ నీ శరీరం వెయిట్లెస్ కూడా అని భావించు. ఫీల్ అవు. సడన్గా ఈ శరీరం కూడా బరువు లేకుండా అవుతుంది. యు ఆర్ ఆల్రెడీ, సో యూ కెన్ రియలైజ్ ఎనీ టైం. నీకు అసలు బరువే లేదు. శరీరానికి బరువు ఉంది, కానీ శరీరం కూడా బరువు లేదు అనే భావనతో కూర్చో. అప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఫీల్ అయితే అగైన్ దట్ యు ఆర్ వెయిట్లెస్. అంటే నేను బరువున్నాను అనేది హిప్నటైజ్ అయిపోయావు. ఇప్పుడు డీహిప్నటైజ్ అయిపోవు. నేను ఈ శరీరాన్ని, మనమేమని హిప్నాసిస్ చేసుకున్నాను, నేను ఈ శరీరాన్ని, అంచేత నా శరీరం ఎంత బరువు ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని అది అలా హిప్నటైజ్ అయిపోయాము. నేను ఈ శరీరం కాదు, వెయిట్లెస్. యు ఆర్ నాట్ బాడీ. సో నువ్వు శరీరమే కాదన్నప్పుడు నువ్వు శరీరం బరువు ఉంది అని అనుకోవడమే ఎక్కడుంది? లేదు. యు ఆర్ బియాండ్ మైండ్. శివ అదే చెప్తున్నారు. నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు కానీ, లేదా మామూలుగా కూర్చున్నప్పుడు కానీ నువ్వు వెయిట్లెస్ అయిపో, భారరహితం అయిపో. భారము అంటే బరువు లేకుండా అయిపో. మనసు లేని స్థితికి చేరుకో, అంతే. బియాండ్ మైండ్ ఇది సంభవిస్తుంది. మనసు కూడా బరువు ఉంటుంది. ఒక్కొక్క మైండ్కి ఒక్కొక్క రక్షణ వస్తుంది. అంటే ఆ మైండ్ బరువు ఎలా అవుతుంది? సపోజ్ వన్ ఆఫ్ దేర్ వర్ ప్రపోజల్స్ దట్ వెయిటర్ ద మైండ్ మోర్ ఇంటెలిజెంట్. బాగా తెలివికి వైపు అనుకోండి, ఆ మనసు బరువుగానే ఉంటుంది. కానీ అది కాదు. వెరీ గ్రేట్ మ్యాన్ హ్యాడ్ వెరీ స్మాల్ మైండ్స్. పెద్ద గొప్ప వాళ్ళు చిన్న మనసు ఉంటుంది. సమ్ స్టూపిడ్ ఇడియట్స్ ఉంటారు, వారి ఇడియట్స్ మైండ్ భారంగా ఉంటుంది. బట్ జనరల్గా ఇట్ ఈస్ ట్రూ. వెన్ యూ హ్యావ్ ఎ బిగ్గర్ మెకానిజం ఆఫ్ మైండ్, ఇట్ వెయిట్స్ మోర్. మైండ్ ఆల్సో కూడా వెయిట్ ఉంటుంది. కాన్షియస్ వెయిట్లెస్ ఉంటుంది. నీలో ఉన్న చైతన్యం వెయిట్లెస్ ఉంటుంది, కానీ మనసు భారంగా ఉంటుంది. ఫీల్ ద కాన్షియస్నెస్, అప్పుడు వెయిట్లెస్ అయిపోతావు. ట్రై చేయి. నడువు, కూర్చో, నిద్రపో. నడుస్తున్నా నువ్వు వెయిట్లెస్గా ఫీల్ అవ్వు. యు ఆర్ ఫీల్ యాజ్ ఎ కాన్షియస్నెస్, చైతన్యంగా కూర్చో. ఫీల్ ద కాన్షియస్నెస్. నిద్రపోతూ ఫీల్ ద కాన్షియస్నెస్. కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత శరీరం అంటే డెడ్ బాడీ అంటాం. మనిషి చనిపోతే ఏమంటాం? డెడ్ బాడీ అంటాం. ఎందుకు బరువు ఎక్కుతుంది? ఎందుకంటే శరీరం నుంచి ఆ కాన్షియస్ వెళ్ళిపోయింది. కాపలా లోపల ఉండేవాడు లేడు. అప్పుడు ఆ శరీరానికి కాపలా ఎవరు ఉన్నారు? రక్షణ ఎవరు లేరు. అప్పుడు అనేక విషయాలు లోపలికి వస్తాయి. నువ్వు ఉన్నప్పుడు అవి ఎంటర్ కాలేవు. మనీ వైబ్రేషన్స్ ఆ డెడ్ బాడీలోకి ప్రవేశిస్తాయి. నువ్వు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ లోపలికి రావు. నువ్వు అక్కడ ఉన్నావు, శరీరం సజీవంగా ఉంటుంది, అనేక విషయాల నుంచి రక్షణగా ఉంటుంది నువ్వు ఉంటే శరీరానికి.
నువ్వు అప్పుడు సపోజ్ ఒకసారి నువ్వు జబ్బు పడ్డావు, అప్పుడు ఇట్ బిగిన్స్ టు బి ఏ రాంగ్ సీక్వెన్స్. అది జబ్బు పడితే సుదీర్ఘంగా ఉంటుంది. ఒక జబ్బు తర్వాత మరొకటి, మరొక జబ్బు తర్వాత మరొకటి వచ్చిందనుకోండి, నువ్వు ప్రొటెక్షన్ లేదు, నీకు రెసిస్టెన్స్ పవర్ లేదు, అది ఏదైనా ప్రవేశిస్తుంది. కానీ నువ్వు శరీరంలో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. సమ్టైమ్స్ డెడ్ బాడీ ఇంకా ఏమవుతుంది, కొన్నిసార్లు బరువు ఎక్కువైపోతుంది. నువ్వు వదిలిపెట్టంగానే అది బరువు ఎక్కువైపోతుంది. అది శరీరంలోకి ఏదైనా ప్రవేశించవచ్చు. వెన్ యు ఆర్ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉన్నావు, నీకు అప్పుడు బరువే తెలియదు. నువ్వు దిగులుగా ఉన్నావు, భారం అయిపోతుంది. ఏదో భూమిలో కుంగిపోతున్నట్టుగా ఆ బరువు ఎక్కువైపోయి కుంగిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ నీ మీద పనిచేస్తుంది. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు చాలా బరువుగా ఉంటావు. సంతోషంగా ఉన్నప్పుడు గాలిలో తేలిపోతున్నట్టు ఉంటావు, ఫీల్ అవుతావు. ఎందుకని? కారణం ఏమిటి? హ్యాపీగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఆ బ్రహ్మానందంగా ఉన్నప్పుడు నువ్వు శరీరాన్ని పూర్తిగా మర్చిపోతావు. దిగులుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు నువ్వు శరీరాన్ని మర్చిపోలేవు. బరువు శరీరం బరువు అయిపోయింది అని ఏడుస్తూ ఉంటావు. అదేమవుతుంది, ఇంకా నిన్ను కిందకి లాగేస్తుంది. భూమి కిందకి లాగేస్తుంది. నువ్వు కదలలేవు. నీ కాళ్ళు వేర్లు లోపలికి చొచ్చుకుపోయినట్టు అనిపిస్తాయి. అదే సంతోషంగా ఉన్నావా, నువ్వు తేలికగా ఉంటావు, గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నువ్వు మరింత బరువు ఎక్కువైపోతావు. డీప్ మెడిటేషన్లో నువ్వు శరీరాన్ని పూర్తిగా మర్చిపోతే అలా గాల్లో తేలిపోతావు. శరీరం కూడా గాల్లో లేచిపోయిన సందర్భాలను సైంటిస్టులు ప్రయోగం చేశారు. ఒక బొలీవియా అనే ఊరిలో, అక్కడ దేశంలో ఒక ఆమె 4 అడుగులు గాల్లో లేచిపోయేది. ఫోటోలు తీశారు, ఫిలిమ్స్ తీశారు, చాలా ఫోటోగ్రాఫ్స్ తీశారు. అయితే అలా థౌజండ్స్ ఆఫ్ అబ్జర్వర్స్ చూశారు అంతా ఆమె గాల్లో అలా లేచిపోవటం. విడిగా ఆమె గాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు పైకి అలా లేస్తుంది. మెడిటేషన్ డిస్టర్బ్ అయితే కింద పడిపోయేది ఆ 4 అడుగుల ఎత్తు నుంచి. గాల్లో అలా పైకి లేసేది. డీప్ మెడిటేషన్లో ఆమె శరీరాన్ని పూర్తిగా మర్చిపోయేది. ఐడెంటిఫికేషన్, నేను శరీరాన్ని అనే భావన లేకుండా గాల్లో అలా లేచిపోయింది. శరీరం అనేది చాలా చిన్న విషయం. నువ్వా చాలా పెద్దవాడివి, శరీరాన్ని కంటే చాలా పెద్దవాడివి. నీకు ఇన్ఫినిట్ పవర్ ఉంది, నీతో పోల్చుకోవడానికి లేదు శరీరం. నువ్వు ఒక ఎంపరర్వి నువ్వు. సో ఇది ఒక విచిత్రమైన విషయం చెప్తుంటారు ఓషో గారు. ఏంటంటే నువ్వు ఎంపరర్వి. నువ్వేమనుకున్నావు? ఎంపరర్వి కాదు, నేను బానిసని అనుకున్నావు. ఆ బానిస ఏం చేస్తుంది? అడుక్కుంటుంది. అంటే ఏంటి? బానిస అడుక్కుంటాడు, నువ్వు కూడా అడుక్కుంటున్నావు అంతే. నేను బానిస అనుకున్నావు కదా, నువ్వు చక్రవర్తివి కానీ నువ్వు బానిస అనుకున్నావు. నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావు, అడుక్కుంటున్నావు. అంటే ఎవరు అడుక్కుంటున్నారు? చక్రవర్తి కూడా అడుక్కుంటున్నాడు. ఆ యొక్క బానిస ఏడుస్తున్నాడు, ఇక్కడ ఆ చక్రవర్తి ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ బానిస నేను ఎవరిని కాదు అని అనుకోండి, నేను ఎవరిని కాదు అని అంటాడు ఎంపరర్ కూడా. ఆ ఎంపరర్ తానెవరో తాను గుర్తు చేసుకుంటే, ఆ చక్రవర్తి తానెవరో తాను గుర్తు చేసుకుంటే, ఇంకా ఎప్పుడు ఆ మనిషి బానిసగా ఉండడం, అంతా పూర్తిగా మారిపోతుంది. నువ్వు ధ్యానంలోకి వెళ్తే, డీప్గా వెళ్తే శరీరానికి నువ్వు బానిసవు కావు, శరీరమే బానిస. నువ్వేమనుకుంటున్నావు? నేను శరీరాన్ని అనుకుంటే నువ్వు బానిస. నువ్వు చక్రవర్తివి నాయనా, నువ్వు చక్రవర్తివి. కానీ నేను శరీరం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు బానిస, అడుక్కుంటున్నావు. అది ఇక్కడ ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను. నీకు ఆ ఇన్ఫినిట్ పవర్ ఉంది, కానీ నువ్వేమనుకుంటున్నావు?
అవధులు లేని ఆ శక్తి పెట్టుకొని నాకు శక్తి లేని ఈ శరీరమే నేను అని అనుకుంటున్నావు. ఒకసారి నీ యొక్క ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు భారరహితం అవుతావు, బరువులేని వాడివి నువ్వు. మోర్ అండ్ మోర్. అప్పుడు మోర్ అండ్ మోర్ ఇంకా అక్కడ ఏమైంది, బాడీ కూడా మోర్ అండ్ మోర్ వెయిట్లెస్ అయిపోతుంది. ఇంకా శరీరం లేదు నీకు, శరీరం లేనటువంటి స్థితి. అప్పుడు నువ్వు గాల్లో తేలిపోతావు, బాడీ కూడా వస్తుంది. చాలా స్టోరీస్ ఉన్నాయి, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆమె 4 అడుగులు లేవడమే కాదు, 1000 అడుగులైనా వెళ్తుంది, ఆఖరికి కాస్మోస్లోకైనా గాల్లోకి వెళ్ళిపోతుంది. రాముడు మాయమైపోయాడు, శరీరం ఎక్కడైనా పడిపోయిందా? రామ స్టోరీ చదువు, మనం రామాయణం చదివితే రాముడు సశరీరంతో మాయమైపోయాడు. ఆయన ఈ భూమి మీద ఎక్కడ ఆయన శరీరం కింద పడలేదు. మహమ్మద్ మాయమైపోయాడు, ఆ శరీరంతో సహా మాయమైపోయాడు. ఆయన మహమ్మద్ స్టోరీ విచిత్రంగా ఉంటుంది. ఆయన శరీరంతో కాదు, గుర్రం మీద ఎక్కాడు, గుర్రముతో పాటు ఆయన శరీరము గుర్రము 2 అన్నీ మాయమైపోయినాయి. ఈ స్టోరీస్ చూస్తే అసాధ్యం అనిపిస్తాయి, కానీ ఆ పౌరాణికాలు సత్యమే. దే ఆర్ నాట్ నెసెసరీ. సో అవ్వచ్చు కాకపోవచ్చు అనేది కాదు. వెయిట్లెస్ అనేది ఒక శక్తి. అంటే నీకు ఏ భారం లేదు, ఏ బరువు లేదు. అప్పుడు నీకు ఏం జరుగుతుంది? భూమి ఆకర్షణ శక్తి మీద నీకు మాస్టరీ అయిపోయావు. అంత నీ మీద ఆధారపడింది, ఇంకేముంది. యూ కెన్ డిసపియర్ కంప్లీట్లీ విత్ యువర్ బాడీ. నీ శరీరంతో కూడా మాయమైపోవచ్చు. అయితే వెయిట్లెస్ అనేది ఒక సమస్య. ఈ టెక్నిక్ సిద్ధాసనంలో సంభవిస్తుంది. బుధుడు సిద్ధాసనంలో కూర్చున్నాడు, వెయిట్లెస్ కూర్చుంటాడు. అయితే నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నేల మీద కూర్చోవాలి. నువ్వు దేని మీద, కుర్చీలో కూర్చోవడం కాదు, నేల మీదే కూర్చోవాలి. అయితే ఆ ఫ్లోర్ చక్కగా ఉండాలి. సిమెంట్ ఫ్లోర్ ఉండకూడదు, ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లోర్ ఉండకూడదు. అది ప్రకృతికి సమీపంలో ఉంటుంది. అది ఇంకా నేల మీద కూర్చుంటే అది ప్రకృతి. అంటే ఇంకా ఓషో గారు ఏం చెప్తారు ఆయన స్టైల్లో, నువ్వు నగ్నంగా కూర్చోవచ్చు అంటాడు. బుధ పోస్టర్లో, సిద్ధాసన పోస్టర్లో నగ్నంగా కూర్చో అని అంటాడు. అప్పుడు ఆ సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు అప్పుడేమవుతుంది, నువ్వు అటు ఇటు వాలవు, కరెక్ట్గా నిటారుగా కూర్చుంటావు. ఇంకా వెయిట్లెస్ అయిపోతావు, మోర్ అండ్ మోర్ వెయిట్లెస్. గ్రావిటీ అనేది పనిచేయదు. అదే నువ్వు కుర్చీలో కూర్చున్నా గ్రావిటీ అనేది పనిచేస్తూనే ఉంటుంది. నేల మీద కూర్చో, నుంచున్నావు అనుకోండి, అదొక గ్రావిటీ కొంత పనిచేస్తుంది, కానీ ఎక్కువసేపు మనం నుంచోలే. మహావీరుడు అలాగే స్టాండింగ్ మెడిటేషన్ చేశాడు. స్టాండింగ్ వల్ల ఏంటి, కాళ్ళు తక్కువ ఆక్యుపై చేస్తాయి అన్నాడు. బుధుడు పోస్టర్ ఏం చేశాడు, లాక్ చేసుకున్నాడు. పద్మాసనంలో అలా కూర్చొని లాక్ చేసుకున్నాడు, హ్యాండ్స్ లాక్ అయిపోయినాయి. అప్పుడు ఇన్నర్ ఎలక్ట్రిసిటీ అంతా సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది. ఆ యొక్క వెన్నుపూస స్ట్రైట్గా ఉంది. అది అక్కడ ఉన్న విషయం. ఆ వెన్నుపూస స్ట్రైట్గా ఎందుకు ఉండాలి అనేదాన్ని ఇక్కడ మనం అవగాహన చేసుకోవచ్చు. అక్కడ గ్రావిటీ అనేది ఫుల్ చేయదు, మనల్ని కిందకు లాగదు, లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది స్ట్రైట్గా ఉంటే. కళ్ళు మూసుకో, క్లోజ్డ్ అయ్యి బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్, కంప్లీట్లీ బ్యాలెన్స్ చేసుకో. నీతో నువ్వు ఉండు, నీ కేంద్రంలో నువ్వు ఉండు. నువ్వు ఒకసారి కుడివైపుకి వాళ్ళు చూడు, గ్రావిటీ ఫీల్ అవుతావు. లెఫ్ట్ వైపుకి వాళ్ళు చూడు, గ్రావిటీ ఫీల్ అవుతావు. ముందుకు వాళ్ళు చూడు, గ్రావిటీ ఫీల్ అవుతావు. వెనక్కి వాళ్ళు చూడు, గ్రావిటీ ఫీల్ అవుతావు. స్ట్రైట్గా ఉండు, గ్రావిటీ ఉండదు, ఆ భూమి ఆకర్షణ శక్తి ఉండదు. కేంద్రంలో ఉంటే వెయిట్లెస్ అయిపోతావు. అలా అక్కడే ఉండిపో, శరీరాన్ని మర్చిపో. యు ఆర్ నాట్ వెయిట్. శరీరమే నువ్వు కాదు,
అన్నప్పుడు శరీరానికే కదా బరువు. నువ్వు వెయిట్ లేదు, నువ్వు వెయిట్లెస్. ఆ వెయిట్లెస్నెస్కి గో అండ్ ఫీల్ దట్. సడన్గా ఆ వెయిట్లెస్నెస్ సడన్గా నువ్వు ఫీల్ అవుతావు. అప్పుడు నేను శరీరాన్ని కాదు, అప్పుడు ఒక శరీరం లేని స్థితిలో నువ్వు ఉంటావు. డిఫరెంట్ వరల్డ్. శరీరం లేనటువంటి స్థితిలో ఉన్న ప్రపంచంలో చేరిపోతావు. వెయిట్లెస్నెస్ అంటే నీకు బరువే లేదు అంటే నీకు శరీరమే లేదు. అప్పుడు మనసును దాటిపోతావు. మైండ్ కూడా లేదు. మైండ్ ఎక్కడిది? మైండ్ బాడీ రెండు ఒకటే, అందులో ఒక పార్టే, మ్యాటర్లో పార్టే. అంచేత మైండ్ మ్యాటర్ అంటారు. అంటే మనసులో ఏది ఆలోచిస్తే శరీరం అది అనుభవిస్తుంటుంది. ఆ మ్యాటర్కి వెయిట్ ఉంది, నీకు వెయిట్ లేదు. ఇది బేసిక్ టెక్నిక్. ఇది టెక్నిక్ యొక్క సూత్రం. ఈ టెక్నిక్ ట్రై చేయండి. కొన్ని రోజుల పాటు మీకు పనికొస్తుందో లేదో, మీరు ఫీల్ అవుతున్నారా లేదో దాన్ని వర్కౌట్ చేయండి. వర్కింగ్ అవుతుందా లేదా, ఈ యొక్క సూత్రం నా మీద పనిచేస్తుందా లేదా అని వెయిట్లెస్ సూత్రాన్ని చేయండి. థ్యాంక్ యూ. మళ్ళా వీటి మీద ఏమన్నా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే ఓషో గారు చెప్తారు. దాన్ని ఆ ప్రశ్నలు సమాధానాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. తర్వాత తదుపరి సూత్రంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ.